మార్కండేయ పురాణం అనే వెబ్ సిరీస్కి మీకు స్వాగతం. ఈ నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు పురాణాలు ఎవరు రాశారు మీకు తెలిసే ఉంటుంది. వ్యాసుడే పురాణాలు మొత్తం 18 రాశారు. అసలు వ్యాసుడు అసలు పేరు ఏంటంటే, అసలు వ్యాసుడు అనేది ఒక పొజిషన్ అనమాట. ప్రతి ఒక్క యుగంలో ఒక వ్యాసుడు రావడం, వేదాలను విభజించడం. వేదాలు అనంతం, దాన్ని 4గా విభజించిన వాడు వ్యాసుడు. ఇంకా మన కలియుగంలో మనం అవి కూడా మనకు కుదరదు కాబట్టి 18 పురాణాలు, మహాభారతం, ఇతిహాసాలు ఆయన రాశారనమాట. ప్రత్యేకించి మహాభారతం మీకు తెలిసిందే, గణేశుడు రాశాడు. కానీ పురాణాలు మొత్తం కూడా వ్యాసుడే రాస్తాడనమాట. ఇప్పుడు మనం మార్కండేయ పురాణం వస్తే, వ్యాసుడి శిష్యుల్లో అనేక మంది మహానుభావుల శిష్యులు ఉన్నారు. అందులో ఒకరైన జైమిని మహర్షికి వచ్చిన సందేహాలే ఈ మార్కండేయ పురాణం. ఈ జైమిని మహర్షికి సందేహం వచ్చిన తర్వాత వ్యాసుడిని అడుగుతామని అనుకున్నా, వ్యాసుడు బదరికి తపస్సుకి వెళ్తారు. ఆయన స్థాయిలో ఆ టైంలో ఎవరు లేరు, ఒక మార్కండేయుడే ఉండగా అప్పుడు ఆయన మార్కండేయుడి దగ్గరికి వెళ్తే, అప్పుడు మార్కండేయుడు వేరే అనుష్ఠానానికి వెళ్తూ ఆయన కలవగానే జైమిని మహర్షి గొప్పతను కాబట్టి కలిసి ఏంటి అని అడిగితే, ఇలా నేను పురాణాలు ఇవి చదివానండి, మహాభారతం మొత్తం విన్నాను, ఇందులో 4 సందేహాలు ఉన్నాయి, ఈ సందేహాలు కొంచెం తీర్చగలరా, మా గురువుగారు ఇలా తపస్సుకి వెళ్ళారు అని అడిగితే సందేహాలు ఏంటి అని అడుగుతారు అనమాట. అప్పుడు ఆయన విష్ణువు యొక్క 4 తత్వాలు ఏంటి, ఆయన ఎప్పుడు ఆవిర్భవిస్తారు, ఎందుకు ఆవిర్భవిస్తారు, ఎవరైనా పిలిస్తే వస్తారా, అసలు ఏంటి విష్ణు తత్వం ఏంటి, నాకు పూర్తిగా వివరించగలరని అడుగుతారు. ఇంకోటి, ద్రౌపదికి 5 భర్తలు. మీకు ఆల్రెడీ వినే ఉంటారు, ద్రౌపదీదేవికి 5 భర్తలు ఏంటి అని. మహాభారతంలో ఇంద్రుడు ఒక అంశలే ఈ 5, ఆయన అంశతో అగ్నిదేవుణ్ణి ఇలా ధర్మరాజుతో అంశాలు తీసుకోవడం, సచీదేవి ద్రౌపదిగా రావడం, ఈ వృత్తాంతం ఆల్రెడీ విన్నాను. ఇది కాకుండా ఇంకా వేరే ఏమన్నా మూలం ఉందా అని అడుగుతాడు. తర్వాత ద్రౌపదీదేవి యొక్క పుత్రులు ఉపపాండవులు. ఈ ఉపపాండవులు పెళ్లి కాకుండానే చనిపోవడానికి, అలాంటి ధర్మరాజు, అర్జునుడు, దుర్యోధనుడు, ధర్మరాజు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు తండ్రులుగా ఉండి సాక్షాత్తు పరమాత్ముడైన శ్రీకృష్ణుడే ఉండగా వాళ్ళు చనిపోవడానికి గల కారణం ఏంటి? ఇంకోటి లాస్ట్ ప్రశ్న, 4వ ప్రశ్న, ఇది చాలా ముఖ్యమైనది. తీర్థయాత్రకు బయలుదేరితే, తీర్థయాత్రలు చేయగానే ఉన్న పాపాలు పోతాయి కదా. బలరాముడు ఆ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేక తీర్థయాత్రకు బయలుదేరాడు. ఆయన నైమిషారణ్యంలోకి వచ్చి సూతుణ్ణి ఎందుకు చంపాడు, చంపిన తర్వాత బతికించాడు, అది వేరే విషయం. కానీ ఆయన పురాణం చెప్పే ఎవరైతే ఉన్నారో, ఆయన బ్రహ్మ వచ్చినా లెక్కకూడదు, సాక్షాత్ బ్రహ్మపీఠం కదా, ఆయన్ని ఈయన ఎందుకు చంపారు, ఇది 4వ ప్రశ్న అని అడగగా అప్పుడు మార్కండేయుడు, ఇది సాధారణమైన ప్రశ్నలు కాదు, దీన్ని ప్రశ్నలు అడిగినా దీనికి సమాధానం చెప్పాలంటే కూడా ఇది ఒక మహాపురాణం అవుతుంది, చాలా సమయం అవుతుంది, అక్కడ నా కోసం అందరూ అనుష్ఠానానికి ఇలా ఎదురు చూస్తున్నారు, ఇది నేను ఇప్పుడు నీకు చెప్పలేను. కానీ క్రౌష్టికి అనే నా శిష్యుడికి ఇవన్నీ చెప్పాను, ఆ క్రౌష్టికి దగ్గరికి వెళ్ళు, ఆయన నీ సందేహాలు తీరుస్తారని చెప్పగా, ఆయనతో పాటు ఇంకా 4 ధర్మపక్షులకు కూడా ఇవన్నీ తెలుసు. సో కాబట్టి నువ్వు ఇలా వీటి ద్వారా సందేహం తీర్చుకోమని చెప్తే, అప్పుడు ఆయనకి జైమినికి ఒక డౌట్ వస్తుంది అనమాట. పక్షులేంటి, మనం నేర్పిని మళ్ళీ తిరిగి చెప్పడమే కదా, ఈ ధర్మపక్షులు ధర్మ సందేహాలు ఇలాంటివి పురాణాలు ఇవన్నీ చెప్పగలిగింది అంటే వీటి వృత్తాంతం ఏదో ఉంటుంది కదా, ఈ ఒక్కటి చెప్పండి మీరు, నేను ఇంకేమీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, దయచేసి ఈ ఒక్కటి చెప్పండి, మీరు వెళ్ళిపోయిన తర్వాత అని చెప్తాను జైమిని మహర్షి. సాధారణంగా ఉంటుంది కదా సందేహం, పక్షులకి అంతటి శక్తి ఎలా వచ్చింది, వాటి వృత్తాంతం ఏదో ఒకటి ఉంటుంది కదా. అప్పుడు మార్కండేయుడు సరే అని చెప్పి, ఒకానొక సమయంలో ఇంద్రుడి సభలో నృత్యం చేయడానికి అప్సరసలను పిలుస్తారు. అప్పుడు రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, వపువు, హేమ వీళ్ళందరూ కూడా వస్తారు. కానీ వరుదిని మాత్రం రాలేదు. వరుదిని గురించి ఆ వృత్తాంతం అది తర్వాత మీరు తెలుసుకుందరు. కానీ ఆవిడ మాత్రం రాలేదు. ఆవిడ తపస్సు చేసుకోవడం కోసం ఇంకా అక్కడే ఉండిపోతుంది అనమాట. అప్సరసలు అంటే అర్థం ఏంటి తెలుసు కదా, అప్ అంటే నీరు, సముద్ర మదనం, అదే నీటిని చిలికినప్పుడు పాల సముద్ర మదనంలో వీళ్ళు పుడతారు కాబట్టి వీటిని అప్సరసలు అని అంటారనమాట. ఊర్వశి మాత్రం కాదు అందులో, మిగతా వాళ్ళందరూ అప్సరసలు. ఊర్వశి ఊరువుల నుంచి, విష్ణుమూర్తి ఊరువుల నుంచి పుడుతుంది కాబట్టి ఆవిడ ఊర్వశి అయింది. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం. అప్పుడు వీళ్ళందరూ కూడా ఆగండి, మాకు ఒక చిన్న సందేహం ఉంది, మాలో ఎవరు గొప్ప అని మేము చర్చించుకుంటున్నాం, మాది సందేహం మీరు తీర్చగలిగితే మేము చేస్తామని అంటే, అప్పుడు ఇంద్రుడు ఒక క్షణం ఆలోచించి, దీనికి నారదుడే నారద, ఇగో వీళ్ళలో ఎవరు గొప్ప నువ్వు తేల్చు అని నారదుడికి ఆ టాస్క్ అనేది ట్రాన్స్ఫర్ చేసేస్తారనమాట.
నారదుడు తెలివైనోడు కదా. ఆయన ఏం చేస్తాడంటే కిందన దూర్వాస మహర్షి ఎప్పటి నుంచో తపస్సు చేస్తున్నాడు, ఇప్పటివరకు ఆయన ఎవరో డిస్టర్బ్ చేయలేకపోయారు. మీ అందంతో మీ నృత్యంతో మీరు ఎవరైనా సరే ఆయన్ని ఇంప్రెస్ చేయగలిగితే వాళ్ళే గ్రేట్ అని అనౌన్స్ చేస్తాను అని చెప్తాడనమాట నారదుడు. అప్పుడు వీళ్ళందరూ అమ్మో అమ్మో భలే నారదుడివి, అందుకే నువ్వు నారదుడివి, నేను వెళ్ళను అని చెప్పేసి ఒకళ్ళంటే ఒకళ్ళు అందరూ వెనక్కి వచ్చేస్తారనమాట. కానీ వపు అనే అప్సరస మాత్రం వీళ్ళందరూ వేస్ట్, నేను ఒక్కదాన్నే బెస్ట్, నేనేంటో నా అందం ఏంటో నా నృత్య ప్రదర్శన ఏంటో నేను చూపిస్తాను అని వెంటనే ఆమె బయలుదేరుతుందనమాట. ఆమె ఉన్న శక్తితో ఆయన ఉన్న చోట మొత్తం వసంత ఋతువుని అరేంజ్ చేసి ఆమె నృత్యం చేసి మొత్తం పువ్వులయ్యి ఇసురుతూ ఉంటుంది అనమాట. అయిపోయిన తర్వాత ఎంతకీ ఆయన లెగడనమాట. ఎంతో ఆపసోపాలు పడుతుంది మొత్తానికి. ఆయన ఏం లేకపోతే వెంటనే వెళ్ళి కౌగిలించుకుంటుంది. కౌగిలించుకొని ఆయనకి ఇంక విపరీతమైన కోపం వస్తుంది. కోపం వస్తే ఇంకేముంది, దూర్వాసుడు అంటే తెలిసింది కదా, వెంటనే శపిస్తాడనమాట. పక్షి వైపు అయినా నీకు ఎవరు గొప్ప అంటే వాళ్ళందరూ వద్దని చెప్పారు, నీకు అంత ఇది లేదా, సెన్స్ లేదా, నువ్వు కూడా ఆగిపోవాలి కదా, నువ్వు వచ్చావు, ఇప్పుడు ఏమైంది, నా తపస్సు వేస్ట్ అయింది, నీది వేస్ట్ అయింది అంటే శాపం పెడితే వాళ్ళకే కదండి, తపస్సు చేసిన వాళ్ళకి కూడా తపస్శక్తి నశిస్తుంది అనమాట. వెంటనే ఆవిడ కాళ్ళు పట్టుకుంటుంది, అయ్యో అయ్యో క్షమించండి దూర్వాస మహర్షి, తప్పైపోయింది, ఇంకెప్పుడు ఇలా చేయను అని అంటే ఆయన పాపం దూర్వాస మహర్షి వెంటనే శాంతించి, సరే నువ్వు భూలోకంలో 16 సంవత్సరాలు పక్షిగా పుట్టు చెప్తారనమాట. ఈ నెక్స్ట్ ఎపిసోడ్ ఇది చాలా బాగుంటుందండి. ఈ వృత్తాంతం కానీ ఇది కానీ ఆ పక్షి ఒక తత్వం కానీ ఈ ధర్మపక్షులు ఎలా వచ్చినాయి అని కానీ ఈ నెక్స్ట్ ఎపిసోడ్ ఖచ్చితంగా చూడండి, వినండి, అది మీకు టెలికాస్ట్ చేస్తాను.